హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో వందనములు, శుభములు. ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో మీరున్నారు. మనమందరం ఉన్నాము. నేను ప్రార్థన చేసుకొని దేవుని ప్రణాళికల గురించి, ఆయన యొక్క ఉద్దేశాల గురించి మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము కోటాను కోట్ల దూతలతోనూ పరిశుద్ధులందరితోనూ కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ఈ సమయంలో మేమందరం కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప, మీ దయ. ఆయన ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు మేము నేర్చుకోబోతుండగా మమ్మల్ని మీరు దర్శించుమని, నీ పరిశుద్ధాత్మ కార్యములు మా యందు జరిగించుమని, మాకు బోధించుమని, నేర్పించుమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనలో చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారు. మనం గడిచిన ఎపిసోడ్లో చెప్పుకున్న విధంగా ఈ ఒంటరితనం కేవలం మీరొక్కర్లే కాదు, ప్రవక్తలు సైతం ఎదుర్కొన్నారు. దేవుని పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుర్కొన్నారు. మేము మా కుటుంబము సబ్బాతు అనే సత్యమును తెలుసుకున్నప్పుడు సుమారు 12 సంవత్సరాల కాలం పాటు మేము కేవలం మా కుటుంబం మాత్రమే సబ్బాతు రోజున, అంటే శనివారం రోజున దేవుని ఆరాధించడానికి పూనుకున్నాం. ఆ సమయంలో మేము సబ్బాతు నిమిత్తమై ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, సమస్యలు మేము సమాజం నుంచి, మొదటి నుంచి మా నాన్న చూసుకున్న సంఘం నుంచి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా నాన్నగారు సండే పాస్టర్గా ఉండేవారు. ఎప్పుడైతే మేము సబ్బాతును తెలుసుకున్నామో, సబ్బాతు అని చెప్పినప్పుడు ఒక్కరు కూడా ఇంకా చర్చికి రాకుండా ఆగిపోయారు. కేవలం మా కుటుంబం మాత్రమే. ఆ సమయంలో మేము ఒంటరితనాన్ని అనుభవిస్తూ దుఃఖపడిన సమయాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎందుకు తండ్రి, నిజం గురించి మేము మాట్లాడుతున్న సత్యము చెప్తున్నా ఎవరు అంగీకరించలేకపోతున్నారు, మేము ఒంటరి వారం అయిపోయామే అనే దుఃఖంలో ఉన్న టైంలో దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్టు సంఘాన్ని మా గ్రామానికి నడిపించారు. అప్పటి వరకు కూడా ఈ సంఘం ఉన్నదని మాకు తెలియదు. మేము తెలుసుకున్న వెంటనే మాలో వచ్చిన సంతోషం అంతా ఇంత అని చెప్పలేం. ఇన్ని సంవత్సరాలు మేము కేవలం ఒంటరి వాళ్ళం, మేము మాత్రమే సబ్బాతును ఆచరిస్తున్నామనే ఆలోచనలో, భయంలో, బాధలో, దుఃఖంలో మేము ఉన్నప్పుడు ఆ ఒంటరితనం అంతా కూడా ఒక్క క్షణంలో తొలగిపోయింది. మనలో చాలామంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన డిప్రెషన్లో మనం ఉంటాం. ఒక్కొక్క విధమైన మానసికమైన రుగ్మతలతోటి మనం బాధపడుతూ ఉంటాం. కొందరికి అది సమస్యగా కూడా అనిపించకపోవచ్చు. కొంతమందికి నీకున్న సమస్య ఇతరులకు అది సమస్యగా అనిపించకపోవచ్చు. అనుభవిస్తున్న వారికే సమస్యలకి ఉన్న ఆ దుఃఖం, ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది. ఎదుటిగా ఉండి వినేవాళ్ళకి అది అంతా కూడా అర్థం కాకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము అర్థం చేసుకునే మంచి మనసు ఉన్నదని ఈరోజు మీ అందరి ముందు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మన ఈ స్టడీలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈరోజు నీ ఎలీషాని నీవు పిలువనే ఒక టాపిక్ తోటి మనం వచ్చాం. ఏలియాకి శిష్యుడిగా ఉండటం కోసం దేవుడు ఏలియాని ఆజ్ఞాపిస్తున్నారు. ఏలియాకి కొంత విశ్రాంతి ఇద్దామనుకున్నారు దేవుడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం పాటు తను ఇటు అటు పరుగులు, కరువులు, కాటకాల మధ్యలో, వర్షంలో, ఇటు రాజులు వెతుకుతూ ఉంటే, అటు తన రాజుల సేవకులు తను చంపాలని వెతుకుతుంటే, అటు పారిపోయి ఇటు పారిపోయి ఒంటరితనం, ఎగ్జాస్ట్ అయిపోయారు, అలసిపోయారు, ఇంకా తనలో బలం లేదు. అటువంటి పరిస్థితిలో ఏలియాకు బలమిచ్చే మాటలు చెప్పి ఏలియాను ఇంకొక ప్రాంతానికి పరిచర్య నిమిత్తమే పంపిస్తూ ఏలియాకు అక్కడ ఉన్న ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఏలియా ఇంతవరకు పనిచేసిన ప్రాంతంలో పనిచేయడం కోసం, ఏలియా స్థానంలో ఇంకొకరిను నియమించడం కోసం ఏలియాకు పిలుపునిస్తున్నారు. ఒకసారి మొదటిది రాజులు 19వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఏలియా అతడి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుతూ ఉండి 12వ వాడు ఇతడు అతని దగ్గరికి వెళ్ళి ఏలియా తన దుప్పటి తీసి ఎలీషా మీద వేశారు.
దాని అర్థం ఏంటి అని అంటే, ఈయన బాధ్యత అంతా కూడా ఇప్పటి నుంచి ఎలీషాకి ఇస్తూ ఉన్నారు ఏలియా. ఎలీషాకి కొన్ని క్షణాలు ఏమీ అర్థం కాలేదు. ఎవరు ఈయన, ఏంటి, ఏం జరుగుతుంది, ఉన్నపాటున నేను నా పని నేను చేసుకుంటా ఉంటే, వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? నేను ఇంతకాలం చక్కగా వ్యవసాయం చేసుకుంటూ బ్రతికా కదా, మా కుటుంబం అంతా చక్కగా వ్యవసాయంలో హ్యాపీగా ఉన్నాం కదా. 12 అరకలతోటి దున్నటం అంటే ఖచ్చితంగా పెద్ద వ్యవసాయం అయి ఉంటుంది. చిన్నదైతే 1-2 అరకలు సరిపోతాయి. ఆయన ఒకేసారి అంత పెద్ద వ్యవసాయం చేస్తున్నారంటే ఖచ్చితంగా పెద్ద వ్యవసాయదారుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తే. పేదవాడైతే అస్సలు కాదు, అందులో డౌట్ ఏం లేదు. ఏలియా వెళ్ళి ఎలీషాకి తన దుప్పటి కప్పుతున్నారు. ఎలీషా ఆ దుప్పటి చూసినప్పుడు నేను అనుకుంటున్నా, మేబీ అదంతా కూడా దుమ్ము కొట్టుకుపోయి దుమ్ము దుబ్బ మురికి పట్టిన దుప్పటి అయి ఉండొచ్చు. అది ఈయన అడవుల్లో పరిగెడుతున్నప్పుడు అక్కడిక్కడ చినిగిపోయిన పరిస్థితులు కూడా ఉందేమో. ఆ దుప్పటి ఆ వర్షంలో నానిపోయి గుహలలో ఉండి ఎక్కడెక్కడో ఉన్న పరిస్థితుల మధ్యలో ఉన్న దుప్పటి కాబట్టి ఖచ్చితంగా కొత్తదైతే కాదు, ఆల్రెడీ చినిగిపోవడానికి సిద్ధంగా ఉన్న దుప్పటి. ఈ దుప్పటి తన మీదకి వేసినప్పుడు ఆ దుప్పటి తోటి బాధ్యతలు అన్నీ కూడా ఎలీషా మీదకి వచ్చాయి. ఎలీషా ఆ బాధ్యతలన్నీ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఏలియా బదులుగా ఏలియా బాధ్యతలన్నీ కూడా ఎలీషా స్వీకరించి ఆయనేం మాట్లాడుతున్నారో చూద్దాం ఒక మాట. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అప్పుడు సెలవేగా, పోయిరమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదు అని చెప్తా ఉన్నారు. ఏలియా నిర్బంధంతో ఎలీషాని లాక్కుని రావట్లేదు. ఎలీషా తనంతట తానే వస్తూ ఉన్నారు. కేవలం బాధ్యతలు చెప్పారు. బాధ్యతలు ఒప్పజెప్పిన తర్వాత ఏమంటున్నారు, ఈ ఎడ్లను ఇంటి దగ్గర విడిచిపెట్టి, ఈ పని వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి మా తల్లిదండ్రులకు నేను చెప్పి వస్తా అని పర్మిషన్ అడుగుతా ఉన్నారు. వెంటనే పర్మిషన్ అడుగుతున్నప్పుడు ఏలియా ఉన్నారు, నిర్బంధం ఏమీ లేదు, చక్కగా వెళ్ళి సంతోషంగా రా, నేనేమి నిన్ను ఆపడం లేదు చెప్పినప్పుడు తను వెంటనే వెళ్ళి ఒక విందు భోజనం ఏర్పాటు చేసి తన పేరెంట్స్కు పని వాళ్ళందరికీ కూడా సెండ్ ఆఫ్ చెప్పి సంతోషంగా వచ్చి ఏలియాతోటి పనిలోకి దిగారు. ఈరోజు ఒకసారి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అధికారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా సువార్థికులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఎంతమంది నీ తరపున పనిచేయడానికి, నీ తరువాత పనిచేయడానికి, నీ తరువాత బాధ్యతలు స్వీకరించడానికి ఎలీషాలను తయారు చేస్తున్నారు. మీరు ఏలియా మాదిరి గొప్పగా పరిచర్య చేసి ఉండొచ్చు, పని చేసి ఉండొచ్చు, నీ తరువాత వాళ్ళని నిర్బంధం లేకుండా ఎంతమందిని ప్రోత్సహిస్తున్నారు? ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఒక సేవకుడు ఉన్నారంటే నేనే పని చేయాలి ఎప్పటికీ అనుకుంటా ఉంటారు. ఆ గ్రామంలో కొద్దిగా మంచిగా అంత సెటిల్ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. నేనే ఉండాలనుకుంటారు. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలైనా ఇక లైఫ్ టైం నేనే అక్కడ ఉందాం అనుకుంటారు. అక్కడ నుంచి కనీసం ఇంకొక సేవకుడిని తయారు చేయడానికి కూడా ఇష్టపడరు. లేదా ఇండిపెండెంట్గా పరిచర్య చేసుకునే సేవకులైతే నేను చర్చి స్థాపించాను, నేను అధికారిగా ఉన్నా, నేనే దీనికి పెద్దగా ఉన్నా కాబట్టి దీని తర్వాత నా పిల్లలు మాత్రమే దీనికి అధికారులుగా ఉండాలనుకుంటున్నారు. చర్చు సువార్త పరిచర్య అనేది నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు. ఇది దేవుని పని, ఇది దేవునిది. మందిరం దేవునిది, దాంట్లోకి వచ్చే ప్రతి రూపాయి దేవునిది, దాంట్లోకి వచ్చే ప్రతి వ్యక్తి దేవుని సంబంధి. అట్లాంటప్పుడు అది నాకే ఉండాలని మీరు ఎలా అనుకుంటారు? సరైందంటారా? ఇక్కడైతే ఏలియా తన తర్వాత తదనంతరం పనిచేయడం కోసం ఎలీషాను సిద్ధపరుస్తున్నారు. ఇప్పటి వరకు మీ కెరియర్లో ఎంతమంది ఎలీషాలను సిద్ధపరిచారు? వేరే ఏదో పనిలో ఉంటే వాళ్ళని ప్రోత్సహించి, లేదా దేవునికి వ్యతిరేకమైన మార్గాలలో వెళ్తుంటే వాళ్ళని ప్రోత్సహించి దేవుని పరిచారకులుగా ఉండటం కోసం ఎంతమందిని మీరు ట్రైన్ చేశారు?
ఎంతమందిని మీరు సిద్ధపరిచారు పరిచర్య నిమిత్తమే. భారము అంతా కూడా నేర్పించి, ఆ సువార్తలో పరిచర్యలో ఉన్న భారం అంతటిని నేర్పించి ఎంతమందిని మీరు సిద్ధపరిచారు? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. లేదా ఈరోజు నేను ఒక హయ్యర్ స్థానంలో ఉంటే నా వాళ్ళే నా తదనంతరం ఈ స్థానంలో ఉండాలి అనే ఆలోచనలతో ఉన్నారా? లేదా ఎవరైనా ఒక మంచి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి ఉంటే వాళ్ళతోటి ఈ బాధ్యతలు వాళ్ళకు అప్పచెప్దాం, ఇంకా నేర్పిద్దామనే ఆలోచనతో మీరున్నారా? ఒకసారి మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. సువార్త ఈరోజు కుంటుపడుతుందంటే మనము కష్టపడుతున్నాము, కానీ మన తర్వాతి తరాల వాళ్ళకి, లేదా మన తర్వాత మన బాధ్యతలు అంతకంటే ఇంకా గొప్పగా చేయగలిగిన వాళ్ళకి మనం ఈ పని ఒప్పచెప్పలేని స్థితిలో ఉన్నాం. మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ఇక్కడ దేవుడు గాస్పెల్ కమిషన్ ఒకటి ఇస్తున్నారు, మనకు ఒక ఆజ్ఞగా ఇస్తూ ఉన్నారు. మీరు అనేకులను మారు మనసు నిమిత్తమై బోధిస్తూ వారికి మారు మనసు పొందుకున్న వారందరికీ కూడా బాప్తిస్మం ఇస్తూ నాకు శిష్యులుగా చేయండి అని చెప్తున్నారు. క్రైస్తవ సమాజంలో విశ్వాసులను తయారు చేస్తున్నారు, కానీ శిష్యులను తయారు చేయడానికి అంతగా మొగ్గు చూపట్లేదు. విశ్వాసి ఎప్పటికీ విశ్వాసిగానే ఉండి చచ్చిపోతున్నారు, కానీ దానివల్ల ఆయనకు ఉపయోగం ఉండట్లేదు. కేవలం ఆ పాస్టర్ గారికి, ఆ సంఘానికి మాత్రమే ఉపయోగకరంగా వారిని మారుస్తున్నారు. అంతకు మించి సువార్త అందరి దగ్గరికి పంపడం కోసం ఏ ఒక్కరిని కూడా ఒక్కొక్క సంఘం ద్వారా మనం తయారు చేయలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది స్వార్థపూరితమైన ఆలోచన వలన, లేకపోతే ఇంకేంటి సమస్య? ఒకసారి ప్రశ్నించుకుందాం. నిజంగా ఏలియా అయితే తన పరిశుద్ధాత్మ శక్తిని కూడా, తన మీదున్న శక్తిని ఎలీషా రెండంతలుగా అడిగినప్పుడు ఇవ్వడానికి సిద్ధపడి మరీ ఆయన్ని తర్వాత బాధ్యతలు ఒప్పచెప్తా ఉన్నారు. ఈరోజు మీ సర్కిల్లో, మీ అండర్లో పనిచేయడానికి మీకులాగా పనిచేసే క్యాపబిలిటీ ఉన్నవారు ఎవరు కనపడట్లేదా? లేదా కనీసం నమ్మకస్తులు ఎవరు కనపడడం లేదా? లేదా వారిని ట్రైనింగ్ చేస్తే అయినా వారు చక్కగా పనిచేస్తారా అనిపించే వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు కేవలం ఒక చర్చి ఉన్నదంటే నా పిల్లలే ఈ చర్చికి అధిపతిగా ఉండాలి, కనీసం వేరే ఇతరులు గొప్పగా పాట పాడడం వచ్చినప్పుడు కూడా స్టేజ్ మీదకి కూడా ఆహ్వానించని సేవకులు మనం చూస్తున్నాం. గొప్ప గొప్ప సేవకులు టీవీలో రెగ్యులర్గా వాళ్లే కనపడాలి, వాళ్ళ కుటుంబస్తులే కనపడాలి, ఆన్ స్క్రీన్కి ఎవరు కూడా కనపడకూడదు, కనీసం స్టేజ్ దగ్గర కూడా రానిరు. సంఘంలో వాళ్ళకంటే బాగా బోధ చేయగలిగిన వారు లేరా? సంఘంలో వాళ్ళకంటే బాగా పాడగలిగిన వారు లేరా? వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? వాళ్ళని కనీసం అదే సంఘంలో నిలబెట్టకపోయినా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఇంకొక దగ్గరికి ఎందుకు పంపట్లేదు? నువ్వు ఎలీషాని ఎందుకు తయారు చేయలేకపోతా ఉన్నావు? ఎలీషాను నువ్వు తయారు చేయలేకపోతే కనుక నీ ప్రయాస, నీ సువార్త అంతా కూడా వ్యర్థమే. ఇంక నువ్వు సువార్త చేసేది దేనికోసం? సువార్త నీ వల్ల విస్తరించలేదు, నువ్వు కొద్ది మాత్రం చేసినావు, అక్కడితోటే ఆగిపోవాలా? దేవుని ఉద్దేశం ఏమో ఇక్కడ ఏం చెప్తున్నారు? 11 మందిని తీసుకొని మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ మీకు శక్తినిస్తారు కనుక మీరు సర్వలోకానికి మీరు వెళ్ళాలి అని చెప్తా ఉంటే నీ దగ్గర ఉన్న యవనస్తులను నువ్వెందుకు ప్రోత్సహించలేకపోతున్నావు ఈ రోజున? ప్రియ సేవకుడా, ప్రియ సహోదర సహోదరి, ఎందుకు యవనస్తులు మనం సువార్థికులుగా ఉండటానికి ప్రోత్సహించట్లేదు? ఉద్యోగాల కోసం ప్రోత్సహిస్తాం, ఎందుకంటే దశమ భాగాలు వస్తున్నాయి కాబట్టి. ఉద్యోగాలు చేయమని ప్రోత్సహిస్తాం, ఎందుకంటే వాళ్ళు కానుకలు ఇస్తారు, ఆర్థికంగా సంఘానికి సహకరిస్తారు. అంతేగాని మనం వారిని సువార్త పరిచర్య నిమిత్తం ఒక సేవకుడిగా మారాలని మాత్రం ప్రోత్సహించలేకపోతా ఉన్నాం. ఇంకా దుర్భరమైన పరిస్థితి ఏంటంటే కొంతమంది సేవకులు కూడా తన పిల్లల్ని సువార్తకి సమర్పించలేకపోతా ఉన్నారు. నువ్వు ఏలియాగా ఉన్నప్పుడు నీ కొడుకు ఎలీషాగా ఎందుకు ఉండకూడదు? మీ కొడుకులు, నీ బిడ్డలు ఎందుకు ఎలీషా మాదిరిగా పని చేయకూడదు? మనం ఎప్పటి వరకు మన పని చేసినాము, ఇక్కడితోటి అయిపోయిందా? సువార్త అయిపోయిందా? అప్పుడే వాళ్ళు ఉద్యోగం చేసి సహకరించడం అంటే దేవుడు ఆ డబ్బులు దేవుడు నీకు వేరే మార్గంలో ఇవ్వలేరా? మనము ఈ విషయాన్ని చాలా సీరియస్గా ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎలీషాని తయారు చేయాల్సిన సమయం ఇది. ఇన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయిందేమో, ఈ రోజు నుంచి ఎలీషాని తయారు చేయడానికి సిద్ధపడండి. 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం.
రెండో తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన వాడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునుము. రెండో వచనం కూడా చదువుతున్నాను. 2వ వచనంలో కూడా నాకు అనేకుల ఎదుట నీవు సాక్ష్యములుగా మీరు ఉంటారని చెప్తా ఉన్నారు. నా వలన వినిన సంగతులను ఇతరులకు మీరు బోధించండి అని చెప్తా ఉన్నారు. దేవుడు నువ్వు ఎప్పుడు కూడా విశ్వాసిగా ఉండు, విశ్వాసిగానే మిగిలిపో అని బైబిల్లో ఎక్కడ కూడా రాయబడి లేదు. బైబిల్ ఎక్కడ కూడా నీవు విశ్వాసిగానే ఉండాలి, నువ్వు చనిపోయే వరకు కూడా విశ్వాసిగానే ఉండాలని లేదు. నువ్వు ఎదగాలి. నువ్వు దేవుని గురించి తెలియనంత కాలము తెలుసుకొని ఒక క్రైస్తవ విశ్వాసిగా మారావు. యేసుక్రీస్తుని తెలుసుకున్నావు. నువ్వు యేసుక్రీస్తులో ఎదగాలి. యేసుక్రీస్తులో ఎదిగిన తర్వాత కూడా నేను ఇంకా అట్లానే ఉంటా అంటే సరిపోదు. దేవుడు నీ దగ్గర నుంచి ఇంకా ఆశపడుతున్నారు. దేవుడు నీకు ఆ వెలుగునిచ్చింది. నీ జీవితంలో ఈ ప్రశాంతమైన శాంతికరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చింది. ఈ శాంతిని నువ్వు, సమాధానాన్ని నువ్వు అనేకులకు పంచడానికి. నువ్వు విశ్వాసిగా ఉంటే సరిపోదు ప్రియ సహోదరుడు, సహోదరి. ఖచ్చితంగా నువ్వు ఇంకొకరికి సువార్త చేయాలి. ఇంకొకరికి నువ్వు మార్గదర్శకంగా ఉండాలి. నువ్వు ఇంకొకరికి వెలుగు చూపించేవాడిగా ఉండాలి. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని చెప్తున్నారు దేవుడు. వెలుగుగా ఉండాలా నువ్వు? లేకపోతే ఇంకొకరి వెలుగులు ఎంతకాలం అని ఉంటావు? నువ్వు వెలుగు తెలుసుకున్న తర్వాత, వెలుగును నువ్వు చాటి చెప్పగలిగిన సత్తా వచ్చిన తర్వాత కూడా ఎంతకాలం మనం ఇంకా ఇతరుల వెలుగులో ఉండాలి? మనం ఇతరులకు వెలుగు చూపించే స్థితిలో మనం ఎదగాలని మీకు మనవి చేస్తున్నాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని ఉంది. పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యూదయ సమరయ దేశాలతో పాటుగా భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులుగా ఉంటారు అని రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుని సువార్త అందాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రదేశాలు ఉన్నాయి. సువార్త అందింది చాలా తక్కువ. ఇంకా కొన్ని దేశాల్లో కూడా సువార్త అందలేదు. భారతదేశంలోనే చూసుకుంటే మన దేశం అంతటా సువార్త అందిందా అంటే లేదు. ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. కేవలం సిటీల్లో కూడా పూర్తి స్థాయిలో సువార్త జరగలేదు. ఎందుకు అనంటే సువార్త నాకు మాత్రమే సొంతం అనుకోవడం, లేకపోతే సువార్త ఒకరి బాధ్యతే అనుకోవడం, సువార్త నాకు సంబంధించింది కాదు, నా బాధ్యత ఏంటంటే కానుకలు వేయడం అనుకోవడం. కానుకలు నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఇంకొకరి ద్వారా కార్యం చేయలేరా? మీరు ఇవ్వడం మంచిదే. మీరు ఎంత కష్టపడి కానుకలు ఇస్తూ పరిచర్యలో సహదాసులుగా ఉన్నారు. కానీ ఇవ్వడం మాత్రమే కాదు, ఇప్పుడు మనం కూడా చేయాల్సిన సమయం ఇది. అంత్యదినాల్లో జనులందరి మీదికి నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారందరూ కూడా ప్రవచనాలు చెప్తారని, కుమారులు కలలు చూస్తారు, దర్శనాలు చూస్తారని రాయబడిన మాట మర్చిపోతే ఎలా? అందరికీ కూడా పని ఉంది, సమానంగా పని ఉంది. పని ఎక్కువ ఉంది, కోత ఏమో బాగా ఎక్కువగా ఉంది. పనివారు మాత్రం కొద్దిమంది అయిపోయారు అని దేవుడు ఎంత బాధగానో చెప్తా ఉన్నారు. దేవదూతలకు సైతం అప్పగించని ఈ సువార్త పరిచర్య భారాన్ని దేవుడు మనకి అప్పగిస్తూ ఉన్నారు. మనుషులపైననే సువార్త పరిచర్య భారం ఉంది. ఖచ్చితంగా మనందరం కూడా ఈ పరిచర్యలో భాగం పంచుకొని దేవుని సువార్తను అనేకులకు, ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో అయినా సరే, గొప్ప గొప్ప పట్టణాల్లో అయినా సరే, దేశ విదేశాల్లోనూ ఎక్కడ సువార్త అందలేదో తెలుసుకొని అక్కడికి వెళ్ళే యవనస్తులను మనం ఖచ్చితంగా తయారు చేయాలి. యవనస్తులనే కాదు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరు కూడా వెనక్కు తగ్గకుండా సువార్త చేసేవాళ్ళుగా మనం మారాలి. ఇంకా మనం గమనించినప్పుడు 18వ వచనంలో, మొదటి రాజులు 18వ వచనంలో మనం చూసినప్పుడు 19వ అధ్యాయం చదువుతున్నాను. అతను అయినను ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళునకు నోటితో వాని ముద్దు పెట్టుకొనకు నుండు 7,000 మంది నాకు ఇంకా మిగిలియుందురు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒంటరితనంతో మేము ఒంటరి వాళ్ళమే అని బాధపడుతూ మిగిలిపోయిన వారు ఎందరో ఉన్నారు. దేవుని గురించి తెలియక ఒంటరితనం అనుభవిస్తున్నవారు, లేదా వారి విశ్వాసము గురించి కావచ్చు, లేదా
వారు తెలుసుకున్న సత్యమును గురించి కావచ్చు, కేవలం మేము ఒక్కళ్ళమే ఉన్నమేమో, మాలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు అని దుఃఖపడుతున్న వారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. దానికి నేనే సాక్ష్యం. నా చిన్నతనం నుంచి కూడా మేము ఒంటరి వాళ్ళమే అనుకుంటూ పెరిగాం. మేము నేర్చుకున్న సబ్బాతును మేము విడిచిపెట్టలేక, దేవుడిచ్చిన సత్యాన్ని మేము వదులుకోలేక ఎంతగానో నలిగిపోయేవాళ్ళం. కానీ మా కుటుంబాన్ని అందరూ ఇగో పిచ్చి పాస్టర్ గారు వెళ్తున్నారు, ఇదిగో పిచ్చి పాస్టర్ పోతున్నాడు, ఆయన వెనక వాళ్ళ ఫ్యామిలీ కూడా పోతుంది, శనివారం ప్రార్థనట ఎక్కడైనా ఉందా ఇట్లాంటిదని అందరూ అపహాస్యం చేస్తున్న టైంలో దేవుని నిమిత్తమే సమర్పించుకున్న కొద్దిమంది మిషనరీస్ మా ప్రాంతానికి రావడం, భద్రాచలం ప్రాంతంలో మేము ఉంటాం. అప్పుడు మేము మాలాంటి విశ్వాసంలో మాకులాగానే ఆలోచించేవారు ఇంకా ఉన్నారని తెలిసినప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాం. మేము ఊహించలేదు అంతమంది దేశ విదేశాల నుంచి కూడా సబ్బాతును పాటించే వాళ్ళు ఉంటారని. మా అవగాహన అస్సలు లేదు మాకు. మేము చూసిన ప్రపంచం అంతా కూడా, మేము చూసిన లోకం అంతా కూడా ఆదివారం ఆరాధన చేసుకుంటూ గడిచిపోతూ ఉన్నారు. అదే నిజం అనుకుంటున్నారు అందరూ. మేము కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉండేది, మేము చేస్తున్నది ఒకవేళ తప్పేమో అని. కానీ ఎప్పుడైతే సమర్పించుకున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చారో, మేము నిజమైన క్రమంలో ఉన్నామని తెలుసుకున్న రోజున మా విశ్వాసం బలపడింది. ఈరోజు ఇదే మాదిరిగా ఒంటరితనం అనుభవిస్తున్న వారిని ఆదరించడానికి, ఇదే మా మాదిరిగానే వారి విశ్వాసం నిమిత్తమై కృంగిపోతున్న వారిని ఆదరించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారేమో. నీ మాట కోసమే, నీ రాక కోసమే ఎదురు చూస్తున్న కుటుంబాలు ఎక్కడో దగ్గర ఉన్నాయేమో. దేవుడు నిన్ను నన్ను ఈరోజు పిలుస్తున్నారు. సంఘ పెద్దలారా, సంఘస్థులారా, మీ పిల్లలను, మీ తర్వాత తరాలను, సేవకులారా, మీ తర్వాత తరాలలో కూడా దేవుని సువార్త నిమిత్తమే పిలుపు ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఇంకా గొప్పగా వారిని నిర్బంధంగా వారిని సువార్త వైపు ఎంకరేజ్ చేయండి. సువార్తకి ప్రతి ఒక్కరూ, నీ పిల్లలు, మా పిల్లలు, మనం అందరం కూడా, మన స్నేహితులు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అవసరమే. విశ్వాసిగా మిగిలిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులుగా పరిచర్యలో పాల్గొందాము. మరి ఈ పరిచర్యలో మనం పాల్గొనే విషయమై ఏలియాల ద్వారా ఎలీషాలను తయారు చేయబోయే దేవుని నిమిత్తమే మరి మనం కూడా ఒక ఎలీషా మాదిరిగా పనిచేయాలని, అటువంటి పరిశుద్ధాత్మ శక్తి కోసమే ప్రార్థన చేద్దామా? తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికర్తవగు మా ప్రభువా, మీకు వందనాలు. నాయనా, ఏలియా అయితే తన భారము, తన బాధ్యతలు అన్నీ కూడా ఎలీషా మీద ఉంచారు. ఎలీషా కూడా ఏమాత్రం దిగులు పడకుండా వాటన్నిటిని కూడా స్వీకరించారు. ఈరోజు క్రైస్తవ సంఘానికి ఎలీషాలు అవసరం ప్రభువా. ఎలీషా లాంటి పని చేయగలిగిన వారు అవసరం. అదేవిధంగా ఏలియాలు కూడా అవసరం, ఎలీషాలు లాంటి వారిని తయారు చేయడం కోసం. నాయన, మమ్మల్ని అందరినీ కూడా నీ పరిచర్యలో బలపరచండి. మీ పరిచర్యలో మమ్మల్ని వాడుకోండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.